బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ డేంజర్ జోన్ లో ఉందా? ఎందుకంటే రీసెంట్ గా పాకిస్తాన్ లో బార్ చేస్తున్న అటాక్స్ కావచ్చు, అంచేత హైదరాబాద్ డేంజర్ జోన్ లో ఉందని అనుకోవాలి. మీ అందరికీ బాగా తెలుసు, పాకిస్తాన్ కి సంబంధించిన పెంపుడు కుక్కలు ఇంకా భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. వీళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. అంటే కొన్ని గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతటి వాళ్ళే ఆత్మాహుతి దాడులు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు, లేదంటే బాంబ్ బ్లాస్టులు చేస్తారు. కొన్ని టెక్నాలజీ లేకుండా కొన్ని వేరే పాతకాలం పద్ధతిలో ఉన్న పరికరాలను యూజ్ చేస్తూ మన ఇంటెలిజెన్స్ కి వ్యవస్థకి దొరకకుండా వీళ్ళు వాళ్ళతో సంభాషణ కూడా జరుపుతారు. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఒక పెద్ద మన భారతదేశంలోనే ఒక పెద్ద నగరంగా ఉంది. ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు. సో ఇలాంటి ప్లేసెస్ లో వీళ్ళు దాడి ఎట్టి పరిస్థితుల్లో చేసే ఛాన్స్ ఉంది. అందుకనే నిన్న కూడా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ధర్మశాలలో వాళ్ళందరినీ ఎందుకు పంపించారు అనుకుంటారు? అక్కడ వేలాది మంది జనం ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏదైనా బ్లాస్ట్ చేస్తే కొన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా పైన కక్ష తీర్చుకోవాలనుకుంటుంది. ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, అలాగే ఈ హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు. సో ఇలాంటి ప్లేసెస్ లో ఖచ్చితంగా ఏదో ఒక దాడి చేసి వాళ్ళ ప్రజల్ని మనసులు గెలిచేందుకు అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుసు. ఈ పాకిస్తాన్ కి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఆ గ్రూప్స్ ఇంకా మన హైదరాబాద్ లో ఉన్నాయని చెప్తున్నా. కాదు, మన ఇండియాలోనే ఇంకా ఉన్నాయి. బాంబ్ బ్లాస్టులు చేస్తారు. ఇప్పుడు మన పైన కక్ష తీర్చుకోవాలి. మన పైన కక్ష తీర్చుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ దళాలు సరిపోవట్లే, ఆ ఆయుధాలు సరిపోవట్లే. ఒకవేళ వాళ్ళు ఏం ప్రయోగిస్తున్నా కానీ మన ఇండియన్ ఆర్మీ వాటన్నిటిని కూడా తిరిగి పంపించేస్తుంది, వెనక్కి తిప్పి కొట్టేస్తుంది. ఒకవేళ దాటి వస్తే ఇక్కడే వాటిని ధ్వంసం చేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఇక్కడున్న స్లీపర్ సెల్స్ తప్ప ఇంకా వేరే వేరే మార్గం లేదు. కాబట్టి మనం హైదరాబాద్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మంచిది. యుద్ధ వాతావరణం రోజు రోజుకి తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఎప్పుడైతే మన భారత సైన్యం ఈ ఆపరేషన్ సింధూరం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా నాకు అనిపిస్తూనే ఉంది, ముందు నుంచి చాలా మంది నిపుణులు, జర్నలిస్టులు, ప్రముఖులు కూడా చెప్తున్నారు. అండ్ మీడియాలో వచ్చే న్యూస్ కూడా కొన్ని వాస్తవాలు ఉంటే ఉండకపోవచ్చు, ఇప్పుడు మాదైనా కావచ్చు. మేము జస్ట్ అప్డేట్స్ మాత్రమే చెప్తా ఉంటాం, ఎందుకంటే మీరు జాగ్రత్త పడతారని. అది కూడా ఇప్పుడు గుంపులుగున్న ఏరియాల్లో ఎటువంటైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కల వల్ల అక్కడ ఏదైనా బ్లాస్ట్ చేస్తారని. కాబట్టి మేము ఎక్కువగా చెప్తా ఉంటాం, అంటే మీరు సురక్షిత ప్రాంతంలో ఉంటారు. ఈ న్యూస్ వింటే కనీసం మీకు అర్థమవుతుందనే తప్ప వేరే ఇంటెన్షన్ ఏమీ మాకు లేదు. ఒకవేళ ఈ హైదరాబాద్ లో అలాంటి అటాక్స్ జరిగితే ఎలా మనం తప్పించుకోవాలి, ఎలా మనం ఒకవేళ ఎవరైనా ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి, ఇవన్నీ కూడా మాక్ డ్రిల్స్ చేసి ఇక్కడున్న గవర్నమెంట్ అందరికి వివరించే ప్రయత్నం చేస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా యుద్ధం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఆహార విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, మన నిత్యావసర సరుకుల విషయంలో కానీ ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మా జర్నలిస్ట్ బాలాజీ గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా కొన్ని బిస్కెట్స్ లేదా కొంచెం వాటర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మంచిదని అనిపిస్తుంది. హైదరాబాద్ సిటీలో ఖచ్చితంగా అటాక్స్ జరిగే ఛాన్సెస్ 99% ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ పాకిస్తానీ పెంపుడు కుక్కలు హైదరాబాద్ లో ఉన్నాయి. నిఘా వర్గాలు ఇంకా చెప్తున్న హైదరాబాద్ లో వాళ్ళని ఏరే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం అల్లకల్లోలంగా ఉంది కాబట్టి వాళ్ళని చిన్నగా బయటికి తీసి వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మా జర్నలిస్ట్ హారిక ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హారిక, హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? తేజ, ప్రస్తుతం నిలకడగానే ఉంది. అంటే ఎఫెక్ట్ మాత్రమే తెలుస్తుంది. అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది అన్న ఒక భావన మాత్రమే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ లో ఇప్పటి వరకు మనం చూసాము, మాక్ డ్రిల్స్ మాత్రం సక్సెస్ఫుల్ గా అయ్యాయి. కానీ అంటే మోస్ట్లీ అవగాహన వచ్చింది యుద్ధ వాతావరణం ఎలా ఉంటుంది అనేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ కి ఈ యుద్ధం సంబంధించి ముప్పు ఉందా అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం అయితే లేదు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒకవేళ పాకిస్తాన్ దాడి చెయ్యాల్సి వస్తే మన మెట్రో సిటీస్, అంటే మనకి ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా కాపాడుతున్న సిటీస్ కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఇవన్నీ పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్. ఇందులో ఢిల్లీ తీసుకుంటే ఇది రాజధాని, ప్రభుత్వ కేంద్రం ఉంటుంది, సైనిక స్థావరాలు ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ముంబైని తీసుకుందాం.
ఆర్థిక రాజధాని, నౌకదళం స్థావరం ఎక్కువ ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. హైదరాబాద్ బెంగళూరు తీసుకుంటే ఐటీ మరియు రక్షణ పరిశోధన కేంద్రాలు ఉంటాయి అండ్ కంటోన్మెంట్స్ ఉంటాయి. ఇలా చెన్నై కోల్కతా తీసుకుంటే తీర ప్రాంతాలు అంటే పోర్ట్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి. వాణిజ్యం మరియు నౌకదళ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ నగరాలపై దాడి చేయడం అంటే మన ఆర్థిక శత్రువుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలి అంటే ఇవి మెట్రో సిటీస్ వాళ్ళకు ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. సో అందరూ ఈ ప్లేస్ పైనే ఆలోచన పెడతారు. అందులో ముఖ్యంగా మనం హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ గురించి మాత్రం ఆలోచిస్తే ఇది మెట్రో సిటీస్ లో ఒక మెట్రో సిటీ, పైగా జనసాంద్రత ఎక్కువ, ఇతర జిల్లాల నుంచి, ఇతర స్టేట్స్ నుంచి, ఇతర కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ బతుకుతూ ఉంటారు. సో సైనిక స్థావరాలు ఎక్కువ, ఐటీ హబ్ ఉంది. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇది కూడా దేశంలో ఒక కీలకమైన ప్రదేశం అని చెప్పుకోవాలి. పైగా చారిత్రాత్మక కట్టడాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ పాకిస్తాన్ ఫోకస్ పెట్టాలి అని అనుకుంటే ఈ సిటీస్ ఉంటాయి కాబట్టి ఈ సిటీస్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ ప్రజలు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఎప్పుడైతే పెహల్గాం అటాక్ స్టార్ట్ అయ్యిందో ఆ రోజు నుంచి మనం అసలు ముస్లిమ్స్ అంటే మన భారతదేశ ముస్లిమ్స్ ఎంతమంది, పాకిస్తాన్ ముస్లిమ్స్ ఎంతమంది, పాకిస్తాన్ ముస్లిమ్స్ లో ఉగ్రవాదులు ఎంతమంది, అండ్ వాళ్ళ మదర్సాలు ఎన్ని ఉన్నాయి, ఆ మదర్సాలలో ఎంతమంది ఓన్లీ వాళ్ళ ప్రవచనాలు చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళ మతానికి సంబంధించి అండ్ ఇప్పుడు ఇస్లామిక్ కి సంబంధించి ప్రవచనాలు చేస్తున్నారా, లేకపోతే ఐఎస్ఐ లేకపోతే ఉగ్రవాదానికి సంబంధించిన ప్రవచనాలు చేస్తున్నారా అన్న దాని మీద కూడా మన ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉగ్రవాదులకు సంబంధించి దాదాపు 2000 మంది ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే ఇంటెలిజెన్స్ చెప్తుంది. యావత్ భారతదేశం మొత్తం కూడా 18,000 మంది ఉన్నట్లు కూడా గుర్తించారు హారిక, పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళందరూ. రైట్. కానీ మన హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం దాదాపు 18,000 మంది వెళ్ళారు. అందులో ముఖ్యంగా 2,000 మంది పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా గుర్తించారు. ఈవెన్ అందులో స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారు అని అంటున్నారు. సో ఈ స్లీపర్ సెల్స్ చాలా డేంజర్. సో అందుకు హైదరాబాద్ కి ముప్పు ఉందా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు యాక్టివేట్ అయ్యారు అని అంటే ఖచ్చితంగా చాలా ప్లేసెస్ లో ఇంతకు ముందు జరిగినట్టుగానే గోకుల్ చాట్ అండ్ దిల్సుఖ్ నగర్ మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఎంత విధ్వంసం సృష్టించాయో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు యాక్టివేట్ కాకుండా ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది అని మాత్రం అయితే ప్రస్తుతం సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అంటే భారతదేశం దక్షిణ భాగంలో ఉంది కాబట్టి అంటే సౌత్ ఇండియా కాబట్టి మనకి ముప్పు తక్కువ ఉండొచ్చు. ఒకవేళ మిసైల్స్ పంపినా, ఒకవేళ వాళ్ళు బాంబు దాడులు చేసినా, ఎలాంటివి చేసినా అవి అంత దూరం నుంచి లోపలికైతే రాలేవు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి తీసుకున్న, పిఓపి నుంచి తీసుకున్న దగ్గరలో ఉన్న ఇప్పుడు పంజాబ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ ఈ రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలు మాత్రమే దగ్గరగా ఉన్నాయి. సో మన సౌత్ ఇండియాకి ఎంటర్ అవ్వాలి అంటే చాలా దూరం, అంటే దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నామని చెప్పుకోవాలి. సో మిసైల్స్ కి సంబంధించి అయితే మన దగ్గర దాకా రావు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ ఒకవేళ స్లీపర్ సెల్స్ ఎప్పుడైతే వాళ్ళు యాక్టివేట్ అవుతారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా డేంజర్ లో ఉన్నట్టే లెక్క హైదరాబాద్. రైట్ హారిక, థ్యాంక్ యూ. సో గాయస్ చూస్తున్నారుగా, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది కొంచెం నెగ్లిజెన్స్ పాటిస్తున్నారు. ఎందుకంటే భారత్ సైన్యం ఉంది కదా, వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్నారు కదా, మన వాళ్ళు వాళ్ళ అంతు తెలుస్తున్నారు కదా, పాకిస్తాన్ భయపడి తోక ముడుచుకుని ఉంది కదా అనుకుంటే పొరపాటే. పాకిస్తాన్ చాలా తెలివైంది. వాళ్ళ స్లీపర్స్ మన భారతదేశంలో ఉన్నారు, ఇంకా ఉన్నారు. వాళ్ళని ఇంకా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఎస్, మనం అక్కడ యుద్ధంలో ఖచ్చితంగా గెలుస్తాం, అందులో ఎటువంటి సందేశం లేదు. కానీ వాళ్ళు ప్రతీకారం ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేస్తారు. అది ఏ విధంగానైనా సరే. మన దగ్గర బాంబ్ బ్లాస్టులు జరగవచ్చు, ఉగ్రవాదులు ఇక్కడ మళ్ళీ వేరే దొంగచోటుగా చొరబడి రావచ్చు. అనేక మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది ఇక్కడ ఉండి పాకిస్తానీ పెంపుడు కుక్కలు సహకారం ఇస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాద, అండ్ మరొక ముఖ్యమైన విషయం,
ఎవరైతే జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి లీడర్ గా ఉన్నాడో మసూద్ అజహర్, అతను కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్ లో దాదాపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది చనిపోయారట. ఒక లేఖ కూడా రాశాడు. మోదీ గారు ఖచ్చితంగా మీపైన మేము కక్ష తీర్చుకుంటాం, 10కి మేము 100-1000 తలలు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే క్రౌడ్ ఉన్న ఏరియాలో ఏదో రకంగా బాంబ్ బ్లాస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. అండ్ రీసెంట్ గా దీనికన్నా ముందు మన హైదరాబాద్ లో చాలా బాంబులు ఉన్నాయంటూ కూడా బెదిరింపులు వచ్చాయి. ఒక పక్క ఉగ్రవాదుల దాడులు, ఒక పక్క బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు, ఒక పక్క వీటన్నిటికన్నా ముందు హిందూ దేవాలయాలపైన దాడులు. ఆ దాడులు కూడా చేసింది ఎవరు? ఇస్లామిక్ ని పాటించే వాళ్ళు. అంటే మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు, దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ పాకిస్తాన్ నుంచి చొరబడి తప్పుడు దావులో వచ్చి ఇక్కడికి వచ్చి పాకిస్తాన్ పెంపుడు కుక్కల్లా పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ మన మతాల్ని రెచ్చగొట్టడానికి, హిందువుల్ని ముస్లింస్ ని రెచ్చగొట్టడానికి వాళ్ళు హిందూ దేవాలయాలపైన దాడి చేస్తున్నారు. ఇది కూడా మనకి పూర్తిగా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ ఇలాంటి దాడులు మళ్ళీ జరగవచ్చు. సో జరిగినప్పుడు కూడా మన ఎక్కువ క్రౌడ్ వెళ్ళకపోవడమే మంచిది. ఉన్న చోటే మనం ఉండి ఖండిస్తే చాలా బెటర్. అండ్ సినిమా థియేటర్స్ దగ్గర కావచ్చు, స్టేడియంస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉన్నారో అక్కడే వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ మసూద్ అజహర్ కూడా లెటర్ లో పేర్కొన్నాడు 10 మందికి ఖచ్చితంగా 1000 తలలు తీసుకెళ్తామని. కాబట్టి మనం భయపడాలా అనే ఆలోచన చేయొద్దు. ఒక పక్క మన సైన్యం యుద్ధం చేస్తుంది, వారిని మట్టుబెడుతుంది. ఇప్పటికే వారికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు కానీ, కరాచీ అలాంటి ముఖ్యమైన ప్రదేశాలలో మన సైన్యం సత్తా ఏంటో చూపించింది. కానీ ఇక్కడ మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ స్లీపర్ సెల్స్ ఉన్నారు కాబట్టి. ఈ స్లీపర్ సెల్స్ ఎవరు? వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారంటే, స్లీపర్ సెల్స్ అంటే ఈ పాకిస్తాన్ కి సంబంధించి గ్రూప్స్ గా డివైడ్ అయి ఉంటారు ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు. వాళ్ళ ఏ ప్లేసెస్ ఎలా ఉంటారంటే, మనకి ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టు కనిపిస్తారు, ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నట్టు కనిపిస్తారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలీదు. ఇప్పుడు సాధారణంగా ఏదైనా మనం పళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అతను ఎవరు ఏంటి అనేది చూడం. కొత్త ప్రదేశంలో ఎవరైనా ఒక పళ్ళ వ్యాపారి రావచ్చు, బిజినెస్ చేయొచ్చు. ఇలాంటి వారికి ఎక్కువగా ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. కాబట్టి నేను అందరూ వ్యాపారస్తుల్ని కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు దయచేసి ఎవరు తీసుకోవద్దు. నేను ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి వారు ఎలా బిహేవ్ చేస్తారనేది మాత్రమే జనాలకి క్లియర్ గా అర్థం అవడం కోసం చెప్తున్నా. సో గైస్, బీ కేర్ఫుల్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, ఈ రోజు నైట్ అర్ధరాత్రి మనకి కరెంట్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ రోజు కాదు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. మన ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మనం ఉన్న ప్రదేశం ఎగ్జాక్ట్ గా తెలియకుండా మన ఫోన్స్ ద్వారా వాళ్ళు ట్రేస్ చేయకుండా ఉండడానికి ప్రదేశాలని, సిగ్నల్స్ కూడా కట్ చేయొచ్చు. అలాగే ఈ కరెంట్ కూడా వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి ఈ పవర్ కూడా కట్ చేయొచ్చు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇది మన కోసం, మన భారతదేశం కోసం, మన భారతీయ ప్రజల కోసం. ముందు తరాలు ఈ భారతదేశాన్ని ఖచ్చితంగా ఒక ధైర్య దేశంగానే చూడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈ పాకిస్తాన్ తో యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. మన ఆర్మీ సైన్యం, మన త్రివిధ దళాలు ఖచ్చితంగా తీసుకొస్తుందని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ పోరాటంలో చాలా మంది వీరులు చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలకి అండగా మనమే ఉండాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మీకు తెలిసిన జవాన్ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేయండి. వారికి తోడుగా నిలబడేట్టు ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళని మోటివేట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ 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 కన్న రక్తాన్ని పోగొట్టుకుంటే ఎవరికైనా సరే చాలా బాధ ఉంటుంది. కాబట్టి మనం వారికి ఖచ్చితంగా అండగా నిలబడాలి. థ్యాంక్ యూ సో మచ్.